పిల్లల్ని పోషించగల 5,000 రూపాయలకి మరి ఏం చేయాలి? నేను ప్రతి చోట ఎందుకు చెప్తాను, ఇప్పుడు మనకి మేనిఫెస్టోలో ఎందుకు పెట్టాం? కుల గణాంకాలతో పాటు ఎంతమంది ముస్లిమ్స్లో నేను ప్రతిభావంతులను చూశాను, ఎంతమంది ప్రతిభావంతులను చూశాను. వాళ్ళు వ్యాపారం పెట్టుకుంటే చాలా చిన్నపాటి ఊతం కావాలి ముస్లిం సమాజంలో కొంతమంది ప్రతిభావంతులకి. అన్ని కులాల్లో ప్రతిభావంతులు ఉన్నారు. పాడేరు అరకుకి వెళ్తే బలమైన ఎస్టీ మనకి సామాజిక వర్గంలో బలమైన మనకి పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం, తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ఊతం ఇవ్వాలి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు కుర్రాడు, మలేషియాకి వెళ్ళాలన్నా గోల్డ్ మెడల్ కొట్టాలి అంటే అబ్బాయికి మనకి ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మనకు ఊతం ఉండదు. ఎంతసేపు వ్యక్తుల్ని కుల గణాంకాలతో ఆపేస్తున్నాం. నేను కుల గణాంకాలకి కొనసాగింపుగా నేను కోరుకుంటుంది ప్రతిభా గణాంకాలు కావాలి. ఇక్కడున్న యువకుడున్నాడు, నీకేం కావాలి, నీకేం అవ్వాలనుంది? మనకు మర్చిపోయాం. నేనే 21 years వరకు, 22 ఏళ్ల వరకు నాకే తెలియదు ఏమవ్వాలో నాకే తెలీదు. చిరంజీవి గారు లాంటి ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయన అడిగాడు కనీసం ఏదైనా ప్రయత్నం చేయాలి. నా అవసరం మేరకు ప్రయత్నం చేశాను, కుదిరింది. కానీ అడిగేవాడు ఎవడు, నేర్పించేవాళ్ళు ఎవరు? నేను కోరుకుంటుంది కూటమి ప్రభుత్వం మీకు పెద్దన్న పాత్ర వహించాలి. చిరంజీవి గారు నాకు ఎలా పెద్దన్న పాత్ర వహించారో కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులందరూ మన యువతకి పెద్దన్న పాత్ర వహించాలి. ఈరోజు మీరు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, నువ్వు అణగారిన కులమా, లేదా ఎస్సీయా, ఎస్టీయా, నాకు ఇవి తెలియదు. అన్ని కులాలలో ఉండే యువతకి, అన్ని మతాల్లో ఉండే యువతకి ప్రతిభని బయటకు తీయాలి, సమర్థతని బయటకు తీయాలి. మీలో ఒక అబ్దుల్ కలాం ఉన్నాడు, లేదంటే మీరు 10,000, 25,000 సంపాదించే ఇంకో 25,000 ఉపాధి కల్పించే సత్తా ఉందేమో ఎవరికి తెలుసు? ఈ రోజున భవిష్యత్తులో 2047 ఇండియా సూపర్ పవర్ కావాలి అంటే మన యువతకి ఒక స్కిల్ సెట్ సరిపోదు. మీరు ఒక స్కిల్ సెట్ సరిపోదు, ఒక నైపుణ్యం సరిపోదు, 4-5 నైపుణ్యాలు కావాలి, 4-5 స్కిల్ సెట్స్ కావాలి. ఎవడు నేర్పిస్తాడు అవన్నీ? ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత, అందుకే నేను మీకు మాటిస్తున్నాను యువతకి, మీకోసం దశాబ్దం అన్ని వదిలి పెంచిన నాయకులు బూతులు తిడుతుంటే నేను భరిస్తా ఉన్నా. దేనికోసం భరిస్తాను? మీకోసం భరిస్తాను, మీ భవిష్యత్తు కోసం. నేను మీకు మాటిస్తున్నా, మీకోసం మాటిస్తున్నా. మీ భవిష్యత్తు కోసం అహిర్నిశలు ఒళ్ళుంచి నేను పనిచేస్తాను మీకోసం. మీ భవిష్యత్తు కోసం అసెంబ్లీలో మీ గళం వినిపిస్తాను. రోడ్డు మీద చిన్న చిత్తు పేపర్లో నలిగిపోయి పొట్లం విసిరేస్తే దాన్ని పట్టుకొని నేను మాట్లాడతాను. జనవాణి కార్యక్రమం ఎలా వచ్చింది? ముఖ్యమంత్రి రోడ్లు విస్తరణకి, ఇంటి విస్తరణకి రోడ్లు వెడల్పు చేస్తే ఉన్న ఇల్లు కూలగొడితే ఒక ఆడబిడ్డ వచ్చి, ఒక చెల్లి వచ్చి, అన్న నాకు ఇల్లు కొట్టి వాలంటీర్ని అన్నా, నేను వైసీపీ వాలంటీర్ని, మాకే దిక్కు లేదని ఇల్లు కొట్టేశారు, ప్రత్యామ్నాయం చూపించలేదంటే అమ్మాయి నాకు కంప్లైంట్ చేసిన 3వ రోజు 4వ రోజు బెదిరింపులు స్టార్ట్ చేశారు. ఎందుకు వెళ్ళావు నేను చంపమంటే, వాళ్ళ అన్నయ్యకి బెదిరింపులు ఇచ్చారు, చంపేస్తామని చెప్పారు. ఏం జరిగింది అంటే ఒక 10 రోజుల తర్వాత, మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ చాలా మంది ఇట్లా ఇంత జనం ఉంటే పార్టీ ఆఫీస్ దగ్గర అన్న ఇట్లా మాట్లాడితే తీసుకున్నాను. నాకు గుర్తుంది, అమ్మాయి చెప్పమ్మా నీ పేరు ఏంటని. ఎందుకని పేపర్ తీసుకుంటే, అన్న ఒకసారి నీతో మాట్లాడాలి 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు వెళ్తే దీనివల్ల నీకు ఏం ఆనందం వస్తుంది? దీనివల్ల అంటే నా కోరిక ఏంటంటే, నా విన్నపం ఇది ప్రధానమంత్రి గారి మీద విసిరేశారు. ఉత్సాహం ఉండాలి కానీ ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. నా రిక్వెస్ట్ ప్లీజ్. నా భయం వేసింది. నేను ప్రధానమంత్రి గారి మీద అందరూ ఎర్ర తువ్వాళ్ళు కబుక్కునే ఉత్సాహం విసిరేస్తుంటే, అరే ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ నాయకుడు, మనం తక్కువ చేయకుండా మనం ఆయన్ని గౌరవించాలి. మనం జెండాలు పట్టుకొని, నేను నిమిషాలు అర్థం చేసుకున్నా, నాకు తెలుసు సలసలసల కాగే రక్తం ఏం చేస్తా, అన్న ఇటు చూడని చెప్పడం. మీరేం చేయాలి? తువ్వాళ్ళు ఇలా ఊపండి, ఆనందం ఇసరటం వల్ల
ఇసరటం వల్ల అది మన సంస్కారంగా, అది మటుకు దయచేసి నా రిక్వెస్ట్, మీ ఉత్సాహం కాదని. మళ్ళీ విషయానికి వద్దాం. ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి, చెప్పమ్మా ఏమైందంటే, వచ్చి నా దగ్గరికి ఏం చెప్పింది, అన్న ఆ రోజు నీ దగ్గరికి వచ్చి చెప్పాను కదన్నా, చెప్తే మా అన్న కనిపించట్లేదన్నా, మొన్న వారం రోజుల క్రితం మా అన్నని శవమై తిరిగి వచ్చారన్నా, ఒక ట్రైలర్ ఆటోలో పట్టుకొచ్చారన్నా మా అన్నని. ఏం జరిగిందమ్మా అన్న, ఆ రోజు నీకు వచ్చి కంప్లైంట్ చేయగానే చాలా బెదిరింపు కాల్సి వచ్చినాయి అన్న, మా అన్నని బెదిరించారన్నా. సాయంత్రం సండేకి వెళ్ళి ఆదివారం అన్న రోజున, ఆదివారం ఇంటికి వెళ్ళి చేపలు కొనుక్కొస్తానని మార్కెట్కి వెళ్ళాడన్నా, ఇంటికి రాలేదన్నా. మధ్యాహ్నం రాలేదన్నా, సాయంత్రం రాలేదు. నెక్స్ట్ డే 24 గంటల తర్వాత నేను ఒంగోలుకి వెళ్ళిపోయానని ఫోన్ చేశాడంట. ఎందుకు వెళ్ళిపోయా అన్నయ్య, వాళ్ళ అన్నయ్య అమ్మాయి అడిగితే నేను చెప్తానులే అన్నాడు. 72 గంటల తర్వాత అబ్బాయి శవమై ట్రైలర్లో పట్టుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మాయి భయపడిపోయింది, తల్లి, ఆ బిడ్డ, వాళ్ళ అన్నయ్య. అన్నం చంపేశారు. పోలీసులు దాని మీద రెస్పాన్స్ ఇవ్వలేదు. నేను మాట్లాడితేనేమో తెలుసు కదా ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందో, దాని మీద ఖాతరు చేయలేదు. నేను చెప్తున్నాను మీకు, ఆ కేసు తిరిగి రీఓపెన్ చేయిస్తాను. ఆ బిడ్డ ఏడుపు నేను మర్చిపోలేను, ఆ చెల్లెలు ఏడుపు నేను మర్చిపోలేను. రీఓపెన్ చేయిస్తాను ఆ కేసు. అలాగే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, జనవాణి కార్యక్రమం అలా ప్రారంభమైంది. నేను వినటానికి రెడీగా ఉన్నాను. మన పశ్చిమ నియోజకవర్గం ఉంది, ఇక్కడ మనకి సమస్య ఉంది. మన నాయకుల్ని పంపిస్తాను, వెళ్ళిపోయిన నాయకులను వదిలేద్దాం, కొత్త నాయకులను తయారు చేస్తాం, మీలో నుంచి పుట్టిస్తాం నాయకుల్ని. మనం ఉన్న నాయకుల్ని ముందుకు పైకి తీసుకొస్తాం. మీ సమస్యకి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతారు కొద్ది రోజుల్లోనే, మనకి జూన్లో. నేను తీసుకెళ్తాను, ఆయన ఎలాగ చేస్తారు, ఆయనకి చెప్పక్కర్లా. కానీ ప్రత్యేకమైన అభ్యర్థులు ఏదైనా ఉంటే జనసేన దృష్టికి తీసుకురండి. మీరు హిందువుల, ముస్లింల, క్రిస్టియన్నా, ఏ కులం, బీసీ, ఎస్టీ, కాపు, మీరు ఏ కులమైనా కానివ్వండి, మీకు అన్యాయం జరిగింది, నాకు ఇది కావాలి, ఈ సమస్య ఉంది అని మా దృష్టికి తీసుకురండి. భారతీయ జనతా పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి, తెలుగుదేశం నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. మేము వచ్చి మీకు నిర్విరామంగా, నిస్వార్థంగా పనిచేయడానికి సిద్ధపడి ఈ రోజున వారాహి మీద, మనకి వారాహి తల్లి ఆశీస్సులతో మీ ఎదుటిగా నిలబడి మేము మాట్లాడుతున్నాం, మీకు మాటిస్తున్నాం. అలాగే యువతకి ఫీజు రీయింబర్స్మెంట్ చేయాల 2,300 కోట్ల రూపాయలు. డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది చెప్పండి, డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది? 2,000 గొంతు పోతుంది, అరవగంట గొంతు పోతుంది. 2,300 కోట్ల రూపాయలు రంగులు వేసేందుకు 1,300 కోట్లు గవర్నమెంట్ భవనాలకి. మీరందరూ యువత కదా, మీరు ఆలోచించండి. ఎప్పుడన్నా కేంద్ర భవనాలకి పార్టీ మారినప్పుడల్లా, కేంద్ర భవనాలకి దశాబ్దంగా భారతీయ జనతా పార్టీ దేశాన్ని నడుపుతోంది. ఎప్పుడన్నా సరే ప్రభుత్వ భవనాలకి భారతీయ జనతా పార్టీ రంగులు వేయడం మీరు చూశారు? ఉన్నది కదా. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ భవనాలు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులేంటి? డబ్బులు వేస్ట్ చేశారు అంటే వాళ్ళు ఇష్ట రాజ్యం. ఎందుకని మీరు ఈ రోజున వస్తున్నారు, బయటికి జెండా పట్టుకుని వస్తున్నారు. తల్లి నువ్వు వస్తున్నావు, నువ్వు ధైర్యంగా వస్తున్నావు. నీలాంటి ఆడబిడ్డలకి ధైర్యం ఇవ్వడానికే, నీలాంటి చెల్లెలకి ధైర్యం ఇవ్వడానికే, నీలాంటి యువతలకి నీకు గుండె ధైర్యం ఇవ్వడానికి జనసేన ఉంది. యువతకు ధైర్యం ఇవ్వడానికే, మీ భవిష్యత్తు కోసం ఉన్నాను నేను. మేమందరం మీ భవిష్యత్తు కోసం కలిసి పోటీ చేయడానికి, మేము అండగా ఉండడానికి ఉన్నాం. ఏం చేయాలి? డబ్బు ఎక్కడ వేస్ట్ అవుతుంది? 2,300 కోట్ల రూపాయలు జెండాలు దించడం, 2,300 కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి. మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి ఏం చేశాడు? మద్యాన్ని అమ్మడం ప్రారంభించాడు. 41,000 కోట్లు. ఎవరు చనిపోయారు ఫస్ట్? ఇక్కడ ప్రభుత్వం రాగానే ఎవరు చనిపోయారు? భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. 39 మంది, దాదాపు 40 పైచీలకు అఫీషియల్గా చనిపోయారు. దేనికి? ఇసుక అనే ముడి పదార్థాన్ని కూర్చోబెట్టి తప్పు జరిగిపోతుంది, బెటర్ ఇసుక పాలసీ అని చెప్పి గత ప్రభుత్వం కంటే కూర్చొని దాన్ని ఒక కంపెనీకి
పెట్టేశారు. ఒక కంపెనీ జేపీ వెంచర్స్ అని పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వైఎస్ జగన్ గారు వాళ్ళ కంపెనీలు కలిపినప్పుడు 40,000 కోట్ల రూపాయలు. ఆ డబ్బు ఎవరిది? మనది, మీది, మనది, మీ భవిష్యత్తుది. ఇసుక సహజ వనరులు అందరివి, ఏ ఒక్కరి సొత్తు కాదు. దాన్ని కొద్దిమంది డబ్బులు చేసుకోవడం కోసం అమ్మటానికి అడ్డగోలు అందరికీ అందుబాటులో ఉండాలి. అందుకని మనం ఉచిత ఇసుక పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మనకి అల్పాదాయ వర్గాలందరికీ ఉచిత ఇసుక పథకాన్ని తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా యువతకి మీరు కనుక ప్రజాస్వామ్యాన్ని మీరందరూ మీరు కామర్స్ చదువుకొని, సివిక్స్ చదువుకొని ఉంటారు, హిస్టరీ చదువుకొని ఉంటారు. మీరందరూ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ తెలుసు కదా, నీకు తెలుసమ్మా, నీకు ప్రాథమిక హక్కులు తెలుసు కదా, నీకు అవగాహన ఉంది కదా. ప్రాథమిక హక్కులు చదువుకుని 10th లోనూ ఇంటర్లో చదువుకుంటాం కదా. ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతలు ఉంటాయి. ఇది నా హక్కు అని మాట్లాడతాం, ప్రాథమిక బాధ్యతలు కూడా ఉంటాయి. నేను ప్రాథమిక బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రాథమిక హక్కుల కోసం పోరాటం చేస్తున్నాను. మీకు అండగా నిలబడతాం. నేను కోరుకుంటున్న ఒక్కటే, 2047లో నీకు ఎంత ఉంటాయేమో, ఒక 18 ఏళ్ళ 20 ఏళ్ళ 20 2019కి నీ వయసు ఎంత? 15 ఏళ్ళు, అంతే కదా. 15 ఏళ్ళ నుంచి నువ్వు ఎంత వచ్చావు? 20 ఏళ్ళకి వచ్చేసావు. నువ్వు 47కు నువ్వు ఆలోచించు, నీ వయసు ఎంత అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక 30 ఎంత, నువ్వు 40లోకి వచ్చేస్తావు. ఊహించుకో, 5 సంవత్సరాల కాలం గిరం తిరిగిపోతుంది. నా భయం ఏంటంటే, మీరు చాలా బాధ్యతగా కాలం మీ భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేసుకోకపోతే, నా ఓటు పెద్ద విలువే ఉంది, నా ఓటు ఎవరికైనా వేసేస్తాను, అలా వేయకండి. నా మాటలు కూడా గుడ్డిగా నమ్మద్దు, మీరు ఆలోచించండి నా మాటలు. దశాబ్దం నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమి సంపాదించుకున్నాడని రోడ్డు మీద నిలబడి అడ్డమైన సన్నాసుల చేత మాట అనిపించుకున్నాను నేను మీకోసం. ఎందుకంటే